ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లోని 6వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 6వ పాఠం ఉత్పాదక పరిశ్రమలు. ఇందులో 116 నుంచి 119 పేజీ వరకు. దీపావళి సందర్భంగా హరీష్ అతని తల్లిదండ్రులతో మార్కెట్‌కి వెళ్ళాడు. వారు అతనికి బూట్లు, బట్టలు కొనుగోలు చేశారు. అతని తల్లి పాత్రలు, పంచదార, టీ మరియు దియాలను అంటే మట్టి ప్రమిదలు కొనుగోలు చేశారు. మార్కెట్లోని దుకాణాలని అమ్మకానికి ఉంచిన వస్తువులతో నిండి ఉండడాన్ని హరీష్ గమనించాడు. అతను చాలా వస్తువులు అధిక పరిమాణంలో ఎలా తయారు చేయబడ్డాయని ఆశ్చర్యపోయాడు. బూట్లు, బట్టలు, పంచదార మొదలైనవి భారీ పరిశ్రమలోని యంత్రాలతో తయారు చేయబడతాయని, కొన్ని పాత్రలు చిన్న పరిశ్రమలో తయారు చేయబడతాయని, మట్టి ప్రమిదలు వంటి వ్యక్తిగతంగా కళాకారులు గృహ పరిశ్రమలో తయారు చేస్తారని అతని తండ్రి వివరించాడు. ఈ పరిశ్రమల గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? పైన పరిశ్రమల గురించి మీకు ఏమైనా అవగాహన ఉంది? ఈ మట్టి పాత్రలు తయారు చేసే లేకపోతే బూలు తయారు చేసేవన్నీ. ముడి పదార్థాల నుండి అనేక ప్రక్రియల ద్వారా భారీ పరిమాణంలో విలువైన వస్తువులు ఉత్పత్తి చేయడం ఏమని అంటారంటే ఉత్పాదకత లేదా తయారీ. ముడి పదార్థాల నుండి అనేక ప్రక్రియల ద్వారా భారీ పరిమాణంలో విలువైన వస్తువులు ఉత్పత్తి చేయడం ఏమని అంటారంటే ఉత్పాదకత లేదా తయారీ. కలప నుంచి కాగితం, చెరకు నుంచి పంచదార, ఇనుప ధాతు నుండి ఇనుము, ఉక్కు మరియు బాక్సైట్ నుండి అల్యూమినియం ఉత్పత్తి చేయబడతాయి. కలప నుంచి కాగితం, చెరుకు నుంచి పంచదార, ఇనుప ధాతువు నుండి ఇనుము, ఉక్కు మరియు బాక్సైట్ నుంచి అల్యూమినియం ఉత్పత్తి చేయబడతాయి. కొన్ని రకాల బట్టలు కూడా పారిశ్రామిక ఉత్పత్తి అయినటువంటి దేంతో తయారు చేస్తారంటే నూలుతోనే. నూలుతోనే. ఏ రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రాథమిక పదార్థాలను అంత్య వస్తువులుగా తయారు చేస్తారంటే ద్వితీయ రంగంలో. ఏ రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రాథమిక పదార్థాలను అంత్య వస్తువులుగా తయారు చేస్తారంటే ద్వితీయ రంగంలో. ఎవరు దీని క్రిందకు వస్తారంటే ఉక్కు కర్మాగారాలు, కార్లు, మద్యం తయారు చేసే కంపెనీలు, వస్త్ర కర్మాగారాలు మరియు బేకరీల్లో పనిచేసే కార్మికులు. ఎవరు దీని కింద కంటే ద్వితీయ రంగం కింద ఎవరు వస్తారంటే ఉక్కు కర్మాగారాలు, కార్లు, మద్యం తయారు చేసే కంపెనీలు, వస్త్ర కర్మాగారాలు మరియు బేకరీల్లో పనిచేసే కార్మికులు. కొంతమంది సేవలు అందించడంలో పనిచేస్తున్నారు. ఈ అధ్యాయంలో మనం ప్రధానంగా ద్వితీయ రంగంలో ఉండేటువంటి ఉత్పాదక పరిశ్రమలకు సంబంధించిన అంశాలను పరిశీలిద్దాం. ఒక దేశ ఆర్థిక శక్తిని ఏ పరిశ్రమల అభివృద్ధి ద్వారా కొలుస్తారంటే ఉత్పాదక పరిశ్రమలు. ఒక దేశ ఆర్థిక శక్తిని ఏ పరిశ్రమ ద్వారా అభివృద్ధి ద్వారా కొలుస్తారంటే ఉత్పాదక పరిశ్రమలు. ఉత్పాదకత, ప్రాముఖ్యత. సాధారణంగా ఏ రంగం అభివృద్ధికి వెన్నెముకగాను ప్రత్యేకించి ఆర్థికాభివృద్ధిగా కూడా పరిగణించబడుతుందంటే ఉత్పాదక రంగం. సాధారణంగా ఏ రంగము అభివృద్ధికి వెన్నెముకగాను ప్రత్యేకించి ఆర్థికాభివృద్ధిగా కూడా పరిగణించబడుతుందంటే ఉత్పాదక రంగము. దీనికి ముఖ్య కారణము ఏ పరిశ్రమలు మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయినటువంటి వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో సహాయం చేయడమే కాక ద్వితీయ, తృతీయ రంగాల్లో ఉద్యోగ కల్పన ద్వారా కేవలం వ్యవసాయ రంగ ఆదాయంపై ఆధారపడిన ప్రజలకు ఆర్థిక వెసులుబాటుని ఇస్తాయంటే ఉత్పాదక పరిశ్రమలు. ఏ పరిశ్రమలు మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయినటువంటి వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో సహాయం చేయడమే కాక ద్వితీయ, తృతీయ రంగాల్లో ఉద్యోగ కల్పన ద్వారా కేవలం వ్యవసాయ రంగ ఆదాయంపై ఆధారపడిన ప్రజలకు ఆర్థిక వెసులుబాటుని ఇస్తాయంటే ఉత్పాదక పరిశ్రమలు. మన దేశంలో నిరుద్యోగం, పేదరికాన్ని నిర్మూలించడానికి ఏ అభివృద్ధి ఒకటే మార్గం అంటే పారిశ్రామిక అభివృద్ధి. మన దేశంలో నిరుద్యోగం, పేదరికాన్ని నిర్మూలించడానికి ఏ అభివృద్ధి ఒకటే మార్గం అంటే పారిశ్రామిక అభివృద్ధి. భారతదేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ఉమ్మడి రంగ పరిశ్రమలు వెనుకున్న ప్రధాన తత్వం ఇదే. గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో వీటిని స్థాపించడం ద్వారా ప్రాంతీయ అసమానతలు తగ్గించడం కూడా దీని లక్ష్యం అంటే పరిశ్రమలను. భారతదేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ఉమ్మడి రంగ పరిశ్రమలు వెనుకున్న ప్రధాన తత్వం కూడా ఇదే. ఏంటంటే పారిశ్రామిక అభివృద్ధి. అలాగే ఇంకోటి ఏంటంటే గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో వీటిని స్థాపించడం ద్వారా ప్రాంతీయ అసమానతలను తగ్గించడం కూడా దీని లక్ష్యం అంటే పరిశ్రమలను. ఏ వస్తువులు ఎగుమతి, వ్యాపార వాణిజ్యాలను వివరిస్తూ ఎంతో అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జిస్తుందంటే ఉత్పాదక వస్తువుల. ఏ వస్తువుల ఎగుమతి, వ్యాపార వాణిజ్యాలను విస్తరిస్తూ ఎంతో అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జిస్తుందంటే ఉత్పాదక వస్తువుల. వీటిని అధిక విలువ కలిగిన అనేక రకాల అంతిమ వస్తువులుగా మార్చే దేశాలు సంపన్నమైన దేశాలుగా ఉన్నాయంటే ముడి పదార్థాలను. వీటిని అధిక విలువ కలిగిన అనేక రకాల అంతిమ వస్తువులుగా మార్చే దేశాలు సంపన్నమైన దేశాలుగా ఉన్నాయంటే ముడి పదార్థాలను. దేని యొక్క సంపద తన ఉత్పాదక పరిశ్రమలు వీలైనంత త్వరగా పెంచడం మరియు వైవిధ్యపరచడం మీద ఆధారపడి ఉందంటే భారతదేశం. దేని యొక్క సంపద తన ఉత్పాదక పరిశ్రమలు వీలైనంత త్వరగా పెంచడం మరియు వైవిధ్యపరచడం మీద ఆధారపడి ఉంటుందంటే భారతదేశం. ఏవి దేనికవి ప్రత్యేకమైనవి కావు, ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. వ్యవసాయము, పరిశ్రమలు. ఏవి దేనికవి ప్రత్యేకమైనవి కావు, అవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయంటే వ్యవసాయము, పరిశ్రమలు. ఉదాహరణకు భారతదేశంలోని ఏ పరిశ్రమలు వాటి ఉత్పాదకను పెంచడం ద్వారా వ్యవసాయానికి అధిక ప్రోత్సాహాన్ని అందించాలంటే వ్యవసాయక పరిశ్రమలు. ఉదాహరణకు భారతదేశంలోని ఏ పరిశ్రమలు వాటి ఉత్పాదకను పెంచడం ద్వారా వ్యవసాయానికి అధిక ప్రోత్సాహాన్ని అందించాలంటే వ్యవసాయక పరిశ్రమలు. ఈ నీటిపారుదల గొట్టాలు, ఎరువులు, క్రిమిసంహారకాలు, పురుగు మందులు, ప్లాస్టిక్ మరియు పీవీసీ పైపులు, యంత్రాలు మరియు పరికరాలు మొదలైన వాటిని ఎవరికి విక్రయిస్తూ వాటి వ్యవసాయ ఉత్పత్తులను సేకరిస్తున్నారంటే రైతులకు. ఈ నీటిపారుదల గొట్టాలు,
ఎరువులు, క్రిమిసంహారకాలు, పురుగుమందులు, ప్లాస్టిక్ మరియు పీవీసీ పైపులు, యంత్రాలు మరియు పరికరాలు మొదలైన వాటిని ఎవరికి విక్రయిస్తూ వారి వ్యవసాయ ఉత్పత్తులను సేకరిస్తున్నాయి అంటే రైతులకు. ఆ విధంగా ఏ పరిశ్రమ అభివృద్ధి, పోటీతత్వం వ్యవసాయదారులకు వారి ఉత్పత్తిని పెంచడంలో సహాయపడటమే కాక ఉత్పత్తి ప్రక్రియలను చాలా ప్రభావితం చేసిందంటే ఉత్పాదక పరిశ్రమ. ఆ విధంగా ఏ పరిశ్రమ అభివృద్ధి అంటే ఉత్పాదక పరిశ్రమ యొక్క అభివృద్ధి, పోటీతత్వం వ్యవసాయదారులకు వారి ఉత్పత్తిని పెంచడంలో సహాయపడడమే కాకుండా ఉత్పత్తి ప్రక్రియలను కూడా చాలా ప్రభావవంతం చేసింది ఈ ఉత్పాదక పరిశ్రమ. ఏమి జరుగుతున్న ప్రస్తుత ప్రపంచంలో మన పరిశ్రమలు మరింత సమర్థవంతంగా పోటీతత్వంతో ఉండాలి అంటే ప్రపంచీకరణ. ఏమి జరుగుతున్న ప్రస్తుత ప్రపంచంలో మన పరిశ్రమలు మరింత సమర్థవంతంగా పోటీతత్వంతో ఉండాలంటే ప్రపంచీకరణ. స్వయం సమృద్ధి ఒక్కటే చాలదు. మన ఉత్పాదక వస్తువులు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న వాటితో ఏమి కలిగి ఉండాలి, అప్పుడు మాత్రమే అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడగలుగుతామంటే సమాన నాణ్యతను. స్వయం సమృద్ధి ఒక్కటే చాలదు. మన ఉత్పాదక వస్తువులు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న వాటితో ఏమి కలిగి ఉండాలి, అప్పుడు మాత్రమే అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడగలుగుతామంటే సమాన నాణ్యతను కలిగి ఉండాలి. అంతర్జాతీయ మార్కెట్లో ఎంత నాణ్యత ఉంటుందో అంత నాణ్యత, ఆ సమానమైన నాణ్యత ఉంటే మనం ప్రపంచ మార్కెట్లో పోటీ పడగలం అంతర్జాతీయ మార్కెట్లో. తర్వాత పరిశ్రమల వర్గీకరణ. రేడియోలు, విద్యుత్ బల్బులు, వంట నూనెలు, సిమెంటు, గాజు సామాను, పెట్రోలు, అగ్గిపెట్టెలు, స్కూటర్లు, ఆటోమొబైల్స్, మందులు మొదలైన రోజువారీ జీవితంలో మీరు ఉపయోగించి వివిధ ఉత్పాదక వస్తువుల జాబితాను తయారు చేయండి. వేటి ఆధారంగా వివిధ పరిశ్రమలను వర్గీకరించినట్లయితే వాటి తయారీని మనం బాగా అర్థం చేసుకోగలుగుతామంటే ప్రత్యేక ప్రమాణాల. రేడియోలు, విద్యుత్ బల్బులు, వంట నూనెలు, సిమెంట్, గాజు సామాను, పెట్రోలు, అగ్గిపెట్టెలు, స్కూటర్లు, ఆటోమొబైల్స్, మందులు మొదలైన రోజువారీ జీవితంలో మీరు ఉపయోగించే వివిధ ఉత్పాదక వస్తువుల జాబితాను తయారు చేయండి. వేటి ఆధారంగా వివిధ పరిశ్రమలను వర్గీకరించినట్లయితే వాటి తయారీని మనం బాగా అర్థం చేసుకోగలమంటే ప్రత్యేక ప్రమాణాల. పరిశ్రమను ఈ కింద విధంగా వర్గీకరించవచ్చు. ఉపయోగించిన ముడి పదార్థాల మూలం ఆధారంగా పరిశ్రమ రకాలంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు. ఉపయోగించిన ముడి పదార్థాల మూలం ఆధారంగా పరిశ్రమలు ఏ రకాలంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల కిందకు వచ్చేవి నూలు, ఉన్ని, జనపనార, పట్టు వస్త్రాలు, రబ్బరు, చక్కెర, టీ, కాఫీ, వంట నూనె. వ్యవసాయ ఆధారిత కిందికి వచ్చేవి నూలు, ఉన్ని, జనపనార, పట్టు వస్త్రాలు, రబ్బరు, చక్కెర, టీ, కాఫీ, వంట నూనె. ఖనిజ ఆధారిత కిందకి వచ్చేవి ఇనుము, ఉక్కు, సిమెంటు, అల్యూమినియం, యంత్ర పరికరాలు, పెట్రోల్, రసాయనాలు. ఖనిజ ఆధారిత కిందకి వచ్చేవి ఇనుము, ఉక్కు, సిమెంటు, అల్యూమినియం, యంత్ర పరికరాలు, పెట్రోల్, రసాయనాలు. వాటి ప్రధాన పాత్ర ఆధారంగా పరిశ్రమ రకాలు మౌలిక లేదా కీలక పరిశ్రమలు, వినియోగ వస్తు పరిశ్రమలు. వాటి ప్రధాన పాత్ర ఆధారంగా అంటే పరిశ్రమల యొక్క ప్రధాన పాత్ర ఆధారంగా పరిశ్రమల రకాలు మౌలిక లేదా కీలక పరిశ్రమలు, వినియోగ వస్తు పరిశ్రమలు. ఇతర వస్తువులను తయారు చేయడానికి ముడి పదార్థాలుగా తమ ఉత్పత్తులను సరఫరా చేసే మౌలిక లేదా కీలక పరిశ్రమలకు ఉదాహరణ ఇనుము, ఉక్కు, రాగిని కరిగించడం, అల్యూమినియాన్ని కరిగించడం. ఇవన్నీ ఇతర వస్తువులను తయారు చేయడానికి ముడి పదార్థాలుగా తమ ఉత్పత్తులను సరఫరా చేసే పరిశ్రమలు. అవి ఏంటంటే మౌలిక లేదా కీలక పరిశ్రమలు. మౌలిక లేదా కీలక పరిశ్రమలు ఇతర ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి ఇవి మూల పదార్థాలను అందిస్తాయి. ఇవి కూడా పరిశ్రమలే. ఇనుము, ఉక్కు పరిశ్రమ, రాగిని కరిగించడం, అల్యూమినియం కరిగించడం. వీటి పాత్ర ఏంటంటే వాటి ప్రధాన పాత్ర ఇవి ముడి పదార్థాలుగా ఈ పరిశ్రమలు తయారయ్యి ఇతర పదార్థాలు తయారు చేయడానికి ముడి పదార్థాలుగా ఉపయోగపడతాయి. అలాగే వినియోగదారుల ప్రత్యక్ష వినియోగం కోసం వస్తువులను ఉత్పత్తి చేసే వినియోగ వస్తు పరిశ్రమలు. వినియోగదారుల ప్రత్యక్ష వినియోగం కోసం వస్తువులను ఉత్పత్తి చేసి వినియోగ వస్తు పరిశ్రమలు. చక్కెర, టూత్పేస్టు, కాగితము, కుట్టి యంత్రాలు, ఫ్యాన్లు మొదలైనవి. అవి ముడి పదార్థాలను అందిస్తాయి మౌలిక పరిశ్రమలు. ఇవి కీలక పరిశ్రమలు, అవి ముడి పదార్థాలను అందిస్తాయి. ఇవి వినియోగ వస్తు పరిశ్రమలు అంటే బయట జనాలు వినియోగించుకోవడానికి ఉత్పత్తి చేసే పరిశ్రమలు వినియోగ వస్తు పరిశ్రమలు. అటువంటివి చక్కెర, టూత్పేస్టు, కాగితము, కుట్టి యంత్రాలు, ఫ్యాన్లు మొదలైన డైరెక్ట్గా మనం వినియోగిస్తాం. ఈ వినియోగించడానికి ఉపయోగించే వాటిని తయారు చేసి వినియోగ వస్తు పరిశ్రమలు. ఈ వినియోగ వస్తు పరిశ్రమలు మూల పదార్థాలను అందించేవి అది కీలక పరిశ్రమలు పైనున్నవి. వాటి తత్వం ఆధారంగా మనం విడదీశారు కదా, ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవచ్చు. మూలధనం ఆధారంగా పరిశ్రమల రకాలు. సంస్థ ఆస్తులపై అనుమతించబడిన గరిష్ట పెట్టుబడి ఆధారంగా ఏ పరిశ్రమ నిర్వహించబడుతుందంటే చిన్న తరహా పరిశ్రమ. మూలధనం ఆధారంగా పరిశ్రమల రకాలు. సంస్థ ఆస్తులపై అనుమతించబడిన గరిష్ట పెట్టుబడి ఆధారంగా ఏ పరిశ్రమ నిర్వహించబడుతుందంటే చిన్న తరహా పరిశ్రమ. ఈ పరిమితి కొంతకాలానికి మారిపోతుంది. ప్రస్తుతం అనుమతించబడిన గరిష్ట పెట్టుబడి ఎంత అవుతుందంటే ఈ చిన్న తరహా పరిశ్రమ ₹1 కోటి. ఈ పరిమితి కొంతకాలానికి మారిపోతుంది. ప్రస్తుతం అనుమతించబడిన గరిష్ట పెట్టుబడి ఎంత ఉన్నదంటే ₹1 కోటి. యాజమాన్యం ఆధారంగా పరిశ్రమల రకాలు. ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగం, ఉమ్మడి రంగం, సహకార రంగ పరిశ్రమలు. యాజమాన్యం ఆధారంగా పరిశ్రమల రకాలు. ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగం, ఉమ్మడి రంగం అంటే ప్రభుత్వం, ప్రైవేటు రెండు ఉంటాయి. తర్వాత సహకార రంగ పరిశ్రమలు. ప్రభుత్వం యాజమాన్యం నిర్వహణలో ఉండే సంస్థలు ఏ రంగం అంటారంటే ప్రభుత్వ రంగం. పరిశ్రమలు ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలు. అటువంటి ఉదాహరణ BHEL, SAIL మొదలైనవి. BHEL, SAIL అవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలు. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే పూర్తిగా
ప్రభుత్వ పరం, అదర్స్ ఉండరు అందులో. వ్యక్తులు లేదా వ్యక్తుల యొక్క సమూహాల యాజమాన్యంతో నిర్వహించబడేవి ప్రైవేట్ రంగ పరిశ్రమలు. ఉదాహరణకి టిస్కో, బజాజ్ ఆటో లిమిటెడ్, డాబర్ ఇండస్ట్రీస్, ఇవన్నీ ప్రైవేట్ రంగ పరిశ్రమలు, అంటే ప్రైవేట్ పరిశ్రమలు సింపుల్గా. ఇవన్నీ వ్యక్తులు లేదా వ్యక్తుల యొక్క సమూహాల యాజమాన్యంలో నిర్వహించబడేవి. రాష్ట్రం మరియు వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహంతో సంయుక్తంగా నిర్వహించబడి ఉమ్మడి రంగ పరిశ్రమలు. రాష్ట్రం అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం అంటే కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రం మరియు వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహంతో సంయుక్తంగా నిర్వహించబడేవి ఉమ్మడి రంగ పరిశ్రమ. ఉమ్మడి రంగ పరిశ్రమలో అంటే ప్రభుత్వం ఉంటుంది కొంత వాటా, ప్రైవేట్ రంగం కూడా కొంత వాటా ఉంటుంది. అటువంటి వాటికి ఉదాహరణ ఆయిల్ ఇండియా లిమిటెడ్ OIL, ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంయుక్త యాజమాన్యంలో ఉంది OIL, ఆయిల్ ఇండియా లిమిటెడ్. ఉత్పత్తిదారులు లేదా ముడి సరుకు సరఫరాదారుల కార్మికులు లేదా వారిరువురు యాజమాన్యంతో పనిచేసే సహకారంగా పరిశ్రమలు. ఉత్పత్తిదారులు లేదా ముడి సరుకు సరఫరాదారులు, కార్మికులు లేదా వారిరువురు యాజమాన్యంతో పనిచేసే సహకారంగా పరిశ్రమలు. ఇప్పుడు సహకారంగా పరిశ్రమ ఉందనుకోండి, అందులో కార్మికులకు కూడా వాటాలు ఉంటాయి. అలాగే ఉత్పత్తిదారులు, ముడి సరుకు సరఫరాదారులు అంటే ఆ పరిశ్రమకి ముడి సరుకును అందించేవారు, కార్మికులు, యాజమాన్యం అందరు కలిపి ఒక పరిశ్రమ ఉంటుంది. అది సహకార రంగ పరిశ్రమ. అందరికీ సహకారంగ పరిశ్రమ అనేది ఉంటుంది. వారు వనరులు సేకరించి లాభ నష్టాలు ఏ నిష్పత్తి ప్రకారం పంచుకుంటారంటే అనుపాత నిష్పత్తి. వారు ఆ వనరులను సేకరించి లాభ నష్టాలను ఏ నిష్పత్తి ప్రకారం పంచుకుంటారంటే ఈ సహకారంగ పరిశ్రమలో అనుపాత నిష్పత్తి. వీళ్ళు ఎంత వాటా పెడితే ఆ వాటాకు తగ్గట్టుగా, వీళ్ళు 50% వాటా పెట్టారు అనుకోండి, 50% వాటాకు లాభం ఇస్తారు. వాళ్ళు 40% వాటా, కార్మికులు 40% వాటా ఉందండి, ఆ 40% తగ్గట్టుగా వాటా ఇస్తారు, లాభంలో వాటా ఇస్తారు. ఉదాహరణలు మహారాష్ట్రలోని చక్కెర పరిశ్రమ, కేరళలోని పీచు పరిశ్రమ. మహారాష్ట్రలోని చక్కెర పరిశ్రమ, కేరళలోని పీచు చాలా ఉన్నాయి, మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. ఈ 2 ఉదాహరణలు ఇచ్చారు, అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్రలోని చక్కెర పరిశ్రమ, కేరళలోని పీచు పరిశ్రమ, ఇవన్నీ సహకారంగ పరిశ్రమలు. ముడి పదార్థం మరియు తయారైన వస్తువుల యొక్క పరిమాణం మరియు బరువు ఆధారంగా పరిశ్రమల రకాలు. ఇనుము, ఉక్కు వంటి భారీ పరిశ్రమలు, తేలికైన ముడి పదార్థాలను ఉపయోగించే తేలికపాటి పరిశ్రమలు మరియు తేలికపైన వస్తువులను ఉత్పత్తి చేసి విద్యుత్ వస్తువుల పరిశ్రమలు. ముడి పదార్థం మరియు తయారైన వస్తువుల యొక్క పరిమాణం మరియు బరువు ఆధారంగా పరిశ్రమల రకాలు. వస్తువులు తయారవుతాయిగా, ఆ తయారైన వస్తువుల పరిమాణం మరియు వాటి బరువు ఆధారంగా పరిశ్రమల రకాలు చెప్తున్నారు. అందులో ఇనుము, ఉక్కు వంటి భారీ పరిశ్రమలు. ఇనుము, ఉక్కు అయితే చాలా ఎక్కువ బరువు ఉంటాయి, అవి భారీ పరిశ్రమలు. తేలికైన ముడి పదార్థాలను ఉపయోగించి తేలికపాటి పరిశ్రమలు. తేలికైన ముడి పదార్థాలను ఉపయోగించి పనిచేసే తేలికపాటి పరిశ్రమలు మరియు తేలికపాటి వస్తువులను ఉత్పత్తి చేసే విద్యుత్ వస్తువుల పరిశ్రమలు. తేలికపాటి వస్తువులను ఉత్పత్తి చేసేవి, తేలికపాటి ముడి పదార్థాలను ఉపయోగించుకునేవి భారీ పరిశ్రమలు. ఇనుము, ఉక్కు వంటి భారీ పరిశ్రమలు. వీటిని ముడి పదార్థం మరియు తయారైన వస్తువుల యొక్క పరిమాణం, బరువు ఆధారంగా ఈ పరిశ్రమల రకాలను మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ.